హలో ఫ్రెండ్స్, ఒమేగా సఖీ మొబిలిటీ త్వరలో ఒక కొత్త ఎలక్ట్రిక్ ఆటో రిక్షా తీసుకురాబోతుంది కార్గో సెగ్మెంట్ లో. అయితే ఈ కొత్త ఎలక్ట్రిక్ ఆటో రిక్షా ఒమేగా సఖీ మొబిలిటీ తరపున వచ్చే రేజ్ ప్లస్ ర్యాపిడ్ ప్రో పైనే బేస్ అయి ఉంటుంది. అదే విధంగా దీని పేరు కూడా రేజ్ ప్లస్ ర్యాపిడ్ ప్రో 2.1 గా పెట్టడం జరిగింది. అయితే దీని కొన్ని స్పెసిఫికేషన్లు ఇక్కడ వెబ్సైట్ లో రిలీజ్ చేయడం జరిగింది. అయితే వాటి గురించి తెలుసుకుందాం. అయితే అదే విధంగా పాత మోడల్ రేజ్ ప్లస్ ర్యాపిడ్ తో పోలిస్తే ఇందులో ఏమేం చేంజెస్ చేశాయి అనే విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మరి వాటన్నిటిని తెలుసుకునే ముందు వెల్కమ్ బ్యాక్ టు షాబు ఈబుల్ ఛానల్ లో మొదటిసారిగా వచ్చినట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి డైలీ ఈవీ వీడియోస్ మీకు అందుతూ ఉంటాయి. అదే విధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మరవకండి. ఆలస్యం చేయకుండా మొదలెడదామా? అయితే ఫ్రెండ్స్, ఒమేగా సఖీ మొబిలిటీ తన ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలో ఫాస్ట్ ఛార్జింగ్ ప్రొవైడ్ చేయడానికి 2-3 సంవత్సరాల కింద LOG9 అనే బ్యాటరీతో పార్ట్నర్షిప్ చేయడం జరిగింది. అయితే ఈ పార్ట్నర్షిప్ లో ఒమేగా సఖీ మొబిలిటీ రేజ్ ప్లస్ ర్యాపిడ్ ప్రో అనే ఎలక్ట్రిక్ కార్గో ఆటో రిక్షాని తీసుకురావడం జరిగింది. మరి ఈ ఆటో రిక్షాలో 35 మినిట్ లో ఫుల్ ఛార్జ్ అయ్యేది. అదే విధంగా ఎక్కడైనా ఎలక్ట్రిక్ ఆటో రిక్షా ఆగిపోయినట్లయితే LOG9 తన ఛార్జ్ ఆన్ వీల్స్ అనే సర్వీస్ ని కూడా ప్రొవైడ్ చేసేది. అంతేకాకుండా ఒమేగా సఖీ మొబిలిటీ తన ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలో ఏదైతే LOG9 బ్యాటరీని యూజ్ చేస్తున్నారో ఆ బ్యాటరీ పైన 6 ఇయర్స్ వారంటీ ప్రొవైడ్ చేసేది. అదే విధంగా బ్యాటరీని బైబ్యాక్ గ్యారంటీ కూడా ఇచ్చేది ఒమేగా సఖీ మొబిలిటీ. మరి ఈ ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలో కూడా LOG9 బ్యాటరీని ఒకవేళ యూజ్ చేసినట్లయితే ఎంతో యూస్ఫుల్ అవుతుంది. అయితే ఒమేగా సఖీ మొబిలిటీ ఈ కొత్త ఎలక్ట్రిక్ ఆటో రిక్షా రేజ్ ప్లస్ ర్యాపిడ్ ప్రో 2.1 ని L5N కేటగిరీలో అంటే కార్గోస్ కేటగిరీలో లాంచ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ముందుగా దీనిలో లభించే పేలోడ్ చూసుకున్నట్లయితే 550 kg లోడ్ వేయవచ్చు ఇందులో. అయితే ఈ లోడుని క్యారీ చేయడానికి 170 క్యూబిక్ ఫీట్ కంటైనర్ ఇవ్వడం జరిగింది. అయితే కంటైనర్ లో మాత్రము కస్టమైజ్ చేసే ఆప్షన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే తక్కువ చిన్న కంటైనర్ కావాలనుకుంటే దాన్ని కూడా తీసుకోవచ్చు. మీడియం 140 క్యూబిక్ ఫీట్ తీసుకోవచ్చు. అయితే మనకున్న రిక్వైర్మెంట్ పరంగా ఏ కంటైనర్ కావాలంటే దాన్ని చూస్ చేసుకోవచ్చు. అయితే పర్ఫార్మెన్స్ చూసుకున్నట్లయితే ఈ ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలో 45 km/h టాప్ స్పీడ్ లభిస్తుంది. ఈ స్పీడ్ ని ఇవ్వడానికి ఏదైతే మోటార్ ఇస్తున్నారో ఆ మోటార్ తో 7.7 kW పీక్ పవర్ 430 Nm వీల్ టోర్క్ లభిస్తుంది. మరి ఈ మోటార్ పర్ఫార్మెన్సే కాకుండా ఇందులో 16% గ్రేడబిలిటీ కూడా లభిస్తుంది. అయితే మెయిన్ గా ఈ ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలో రేంజ్ ని అప్గ్రేడ్ చేశారు. 117 కిలోమీటర్ రేంజ్ ఇందులో లభిస్తుంది, ట్రూ రేంజ్. అయితే ఈ రేంజ్ ని ఇవ్వడానికి ఇందులో LOG9 బ్యాటరీనే మేబీ యూజ్ చేయవచ్చు. దాని వల్లనే ఈ ఎలక్ట్రిక్ ఆటో రిక్షాని 45 మినిట్స్ లో ఫుల్ ఛార్జ్ చేసుకోవచ్చు. అంటే ఫస్ట్ 35 మినిట్స్ లో ఫుల్ ఛార్జ్ అవుతుండే, మరి ఇప్పుడు బ్యాటరీ ఇంక్రీజ్ చేశారు కాబట్టి 45 అంటే 10 మినిట్స్ పెంచడం జరిగింది. అయితే ఈ బ్యాటరీ అయితే ఒకవేళ LOG9 బ్యాటరీ అయినట్లయితే 6 ఇయర్ వారంటీ ఎలాగో లభిస్తుంది. అదే విధంగా వెహికల్ పైన 5 ఇయర్స్ వారంటీ ఒమేగా సఖీ మొబిలిటీ ప్రొవైడ్ చేస్తుంది. వీటితో పాటు బ్యాటరీ పైన బై బ్యాక్ గ్యారంటీ కూడా ఇస్తుంది ఒమేగా సఖీ మొబిలిటీ. అయితే బ్యాటరీ పైన ఇన్ని ఆప్షన్స్ ఇవ్వడం వల్ల కొనే వాళ్ళకి కొంచెం సెక్యూర్ గా ఫీల్ అవుతుంది. ఎందుకంటే ఒకసారి మనం ఆటో రిక్షా తీసుకున్నామంటే ఇందులో అత్యంత కాస్ట్ అయింది బ్యాటరీలో ఏమన్నా ఎఫెక్ట్ అయిందంటే మనం మళ్ళీ కొత్త ఆటో రిక్షా కొన్నట్లే. ఇక ప్రైస్ గురించి మాట్లాడుకున్నట్లయితే ప్రస్తుతం ఈ ఎలక్ట్రిక్ ఆటో రిక్షా యొక్క ఎగ్జాక్ట్ ప్రైస్ అయితే తెలియదు. అయితే మేబీ అది త్వరలో దాన్ని అఫీషియల్ గా లాంచ్ చేసినట్లయితే దాని ఫుల్ డీటెయిల్స్ తో పాటు ప్రైస్ కూడా మీకు అప్డేట్ చేస్తాను. దానికోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. అయితే ఒమేగా సఖీ మొబిలిటీ తరపున వచ్చే పాత రేజ్ ప్లస్ ర్యాపిడ్ ప్రో మరియు ఈ కొత్త వర్షన్ 2.1 లో ఏం చేంజెస్ ఉన్నాయో చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఇందులో స్పీడ్ ని తగ్గించడం జరిగింది. ముందు పాత ఆటో రిక్షాలో 50 km/h టాప్ స్పీడ్ లభిస్తుండే, ఇప్పుడు 45 కి తగ్గించారు. అదే విధంగా రేంజ్ పాత ఆటో రిక్షాలో 90 km అంటే రేజ్ ప్లస్ ర్యాపిడ్ లో 90 km టూ రేంజ్ క్లెయిమ్ చేసేది, ఇప్పుడు 117 కిలోమీటర్ క్లెయిమ్ చేశారు. మేజర్ గా అది బ్యాటరీ వల్లే అవుతుంది కాబట్టి రేజ్ ప్లస్ ర్యాపిడ్ లో 6 kWh బ్యాటరీ ఇస్తుండే, ఇప్పుడు 7.7 kWh చేశారు కాబట్టి బ్యాటరీ పైన డిపెండ్ అయి ఉంటుంది రేంజ్ కూడా. అదే విధంగా ఛార్జింగ్ టైం వచ్చేసి ఆటోమేటిక్ గా ఇక్కడ బ్యాటరీ తక్కువ ఉంది కాబట్టి 35 మినిట్స్ ఉండే, ఇప్పుడు 45 మినిట్స్ 10 మినిట్స్ ఛార్జింగ్ టైం పెరిగింది. మరి ఈ రేంజ్ ని దృష్టిలో పెట్టుకుని ఈ కొత్త వర్షన్ ని తీసుకురావడం జరుగుతుంది అనుకుంటా. ఇక పాత దాని ప్రైస్ తో పోల్చితే పాతది ఏదైతే రేజ్ ప్లస్ ర్యాపిడ్ ఉందో అది 4,06,000 ప్రైస్ తో వస్తుండే. మరి ఈ కొత్త దాని ప్రైస్ మేబీ కొంచెం బ్యాటరీ ఎంకరేజ్ చేశారు కాబట్టి 4.5 lakh అంటే 4,50,000 లోపే రావచ్చు. అయితే ఎగ్జాక్ట్ ప్రైస్ ఇక్కడ తెలియదు. ఆ ఎగ్జాక్ట్ ప్రైస్ వచ్చిన తర్వాత అప్పుడు మీకు అప్డేట్ చేసేస్తాను. అయితే ఫ్రెండ్స్, ఇవి ఒమేగా సఖీ మొబిలిటీ తరపున వచ్చే రేజ్ ప్లస్ ర్యాపిడ్ ప్రో 2.1 ఎలక్ట్రిక్ ఆటో రిక్షా యొక్క అప్గ్రేడ్ డీటెయిల్స్. అయితే మీరు ఏమనుకుంటున్నారు ఈ అప్గ్రేడెడ్ ఎలక్ట్రిక్ ఆటో రిక్షా గురించి, మరియు ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు దీని ప్రైస్ కింద కమెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. ఐ హోప్ వీడియో నచ్చింది అనుకుంటా. నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మరవకండి. మరియు ఇటువంటి డైలీ ఈవీ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే కలుద్దాం మరి ఒక కొత్త ఈవీ వీడియోతో. అంటిల్ దెన్ బై బై అండ్ సీ యూ సూన్.